క్రికెట్ ఓ మతమైతే అందులో ప్రత్యేకంగా పండుగలంటూ ఉండుంటే ఈ రోజు నిజంగానే ఓ పెద్ద పండుగే. ఎందుకంటే ఈ రోజు ఛాంపియన్లలో అసలైన ఛాంపియన్ ఎవరో తెలిసే రోజు. మనం ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ అయిన పాకిస్తాన్ ను చావుదెబ్బ కొట్టాం. ప్రత్యర్థులను కంగారెత్తించే కంగారులని కంగు తినిపించి అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ కు చేరిన మనం ఈ రోజు న్యూజిలాండ్ తో ఫైనల్ ఆడనున్నాం. మరి 2002, 2013లో ట్రోఫీ గెలుచుకున్న మనం ఈ రోజు ఫైనల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి కప్పు గెలవగలమా? ఒకవేళ భారత్ ఈ రోజు విజయం సాధిస్తే ట్రోఫీని సాధించడమే కాదు, తరతరాలకు గుర్తుండిపోయే అపూర్వమైన జ్ఞాపకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు మొత్తం 8 సార్లు ఈ టోర్నీ జరగగా అందులో భారత్ 2 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. భారత్ తో పాటు ఆస్ట్రేలియా సైతం 2 సార్లు టైటిల్ ని గెలుచుకుంది. తొలి 2 సీజన్లలో ఛాంపియన్స్ ట్రోఫీని నాకౌట్ ట్రోఫీగా నిర్వహించారు. మూడో సీజన్ 2002 నుంచి పేరు మార్చారు. 1998 తొలి ఐసీసీ నాకౌట్ ట్రోఫీ బంగ్లాదేశ్ లో జరిగింది.